శ్రీమాత్రే నమః. మంగళవారమే స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్యుని ఈ విధంగా పూజ చేస్తే సంతాన ప్రాప్తి. స్కంద షష్ఠి విశిష్టత మీకోసం. హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి మాసంలో వచ్చే శుక్ల షష్ఠిని స్కంద షష్ఠిగా జరుపుకుంటాం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో కూడా స్కంద షష్ఠి పూజ గురించి ప్రస్తావన ఉంది. సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి అయిన షష్ఠి మంగళవారం కలిసి వస్తే ఆ రోజు మరింత విశిష్టం. జూలై 1వ తేదీ మంగళవారం శుక్ల షష్ఠి కలిసి వచ్చిన సందర్భంగా ఈ రోజున స్కంద షష్ఠిగా జరుపుకోవాలని పంచాంగం సూచిస్తుంది. ఈ సందర్భంగా స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం. స్కంద షష్ఠి ఎప్పుడు? జూలై 1వ తేదీ మంగళవారం ఆషాఢ శుక్ల షష్ఠి రోజు స్కంద షష్ఠి పూజ చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం. స్కంద షష్ఠి విశిష్టత. పురాణాల ప్రకారం శుక్ల పక్షం షష్ఠి తిథి రోజు కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుని సంహరించాడు కనుక కార్తికేయుడి విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజు స్కంద షష్ఠి జరుపుకోవడం ఆనవాయితీ. కంద షష్ఠి కూడా అంటారు. ఈ రోజు కార్తికేయుడు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధతో పూజ చేస్తారు. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు, సంతాన క్షేమం కోరుకునేవారు ఈ రోజు సుబ్రహ్మణ్యుని విధిగా పూజిస్తారు. స్కంద షష్ఠి పూజా విధానం. స్కంద షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం భుజకం సూత్రం పఠించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. స్వామికి చలిమిడి, చిమ్మిలి, కొబ్బరి, అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. దేవాలయంలో ఇలా. ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథావిధిగా అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి. ఈరోజు స్వామివారికి ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలు సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆలయంలో రావి చెట్టు కింద ఉంటే నాగప్రతిష్ఠకు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు విశిష్టంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పగడాలు, వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగ పూజకు సంబంధించింది. స్కంద షష్ఠి పూజ ఫలం. భక్తి శ్రద్ధతో స్కంద షష్ఠి పూజ చేసుకుని వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం క్షేమంగా ఉంటుంది. అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల నేత్ర సంబంధ వ్యాధులు, చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయి. స్కంద షష్ఠి రోజు కార్తికేయుడితో పాటు ఆది దంపతులైన శివపార్వతులకు కూడా పూజ చేసే సాంప్రదాయం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసి సకల శుభాలు పొందుదాం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః.